గోవిందాయ నమః. ప్రాచీన బర్హి మహారాజు నారదునితో ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, నీ మాటలలోనే ఆంతర్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు, బోధపడటం లేదు. కేవలం జ్ఞానులకు మాత్రమే మీ పలుకులలోని అంతరార్థం తెలుస్తుంది. కర్మల యందు ఆసక్తులమై ఉన్నటువంటి మా వంటి వారికి మీ మాటలు అర్థం కావు అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పసాగాడు: పురంజనుడనగా జీవుడు అని అర్థం. ప్రారబ్ధ కర్మానుసారంగా ఈ జీవుడు తన కోసమై ఒక దేహమనే పురాన్ని తయారు చేసుకుంటాడు. ఏ జీవే గాని ఆ దేహానికి 1, 2, 3, 4 లేదా అనేకాలైన పాదాలు ఉండవచ్చు, లేదా పాదాలు లేకపోవచ్చు. అటువంటి దేహాన్ని నిర్మించుకుంటాడు. ఆ జీవిని యొక్క మిత్రుడే ఈశ్వరుడు. ఆ మిత్రుని పేర్లు, చేష్టలు, గుణాలను జీవులు తెలుసుకోలేకపోతున్నారు. అందువలనే ఆ మిత్రుడికి అవిజ్ఞాతుడనే పేరు వచ్చింది. జీవుడు ప్రకృతి యొక్క సత్వరజ తమో గుణాల కార్యాలైన సుఖదుఖ మోహాలను పూర్తిగా అనుభవించాలనుకున్నాడు. అప్పుడు అతడు పైన చెప్పిన దేహాలలో 2 కాళ్ళు, 2 చేతులు, 9 ద్వారాల గల మనుష్య దేహమే బాగుందని భావించాడు. సుందర యువతి అయిన పురంజనుని బుద్ధి అని తెలుసుకోవాలి. ఆ బుద్ధి వల్లనే జీవుడు నేను, నాది అనే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. ఆ బుద్ధితో మైమరిచిపోవటం వల్లనే జీవుడు ఈ దేహంలో ఇంద్రియాల ద్వారా సుఖదుఖ మోహాలను అనుభవిస్తున్నాడు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి 10. ఆ 10 పురంజనుడికి స్నేహితులుగా ఉన్నాయి. వాటి ద్వారానే పురంజనుడు క్రమంగా కర్మలను చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోసాగాడు. ఇంద్రియ వృత్తులైన శబ్దాదులే పురంజనునికి చెలికెత్తుల్లాగా ఉన్నాయి. దేహంలో ప్రాణశక్తి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలనే 5 రకాల వ్యాపారాలను చేస్తుంది. కాబట్టి అది 5 పడగల పాముతో పోల్చబడింది. అదే పురాన్ని రక్షించే పాము. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆయా వ్యాపారాల్లో నడిపించే మనస్సు గొప్ప బలం గల నాయకుడిని తెలుసుకోవాలి. నాయకుడు అని చెప్పేసి పంచాల దేశం అంటే శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలనే 5 విషయాలు కలిసి ఉండేవి. ఆ ఇంద్రియాల మధ్యలో 9 ద్వారాలు గల పురం ఉంది. ఆ పురమే శరీరము. ఆ పురాన్ని వర్ణిస్తున్నప్పుడు ఒకే చోటు 2 ద్వారాలు ఉన్నాయని చెప్పబడింది. అవి 2 కన్నులు, 2 ముక్కు పుటాలు, 2 చెవులు, నోరు, జనన విసర్జేంద్రియాలు అంటే 2 జననం విసర్జన చేసే ఇంద్రియం, మొత్తం కలిపి 9 ద్వారాలని తెలుసుకోవాలి. జీవుడు ఈ 9 ద్వారాల గుండా జగత్తులోని విషయాలను గ్రహించి అనుభవిస్తూ ఉంటాడు. ఈ దేహంలో గల 2 కన్నులు, 2 ముక్కు పుటాలు, నోరు అనేవి తూర్పు దిక్కులో గల 5 ద్వారాలు, కుడి చెవి దక్షిణ దిక్కులో గల ద్వారం, ఎడమ చెవి ఉత్తర దిక్కులో గల ద్వారం. దేహం యొక్క క్రింద భాగంలో ఉన్న జనన విసర్జనేంద్రియాలే పడమర దిక్కులో గల 2 ద్వారాలు. ఈ పురంలో ఒకే ప్రదేశంలో 2 ద్వారాలు నిర్మించబడ్డాయి. అవి సూర్యుడు లేదా మిణుగురు పురుగనే కత్యోత ద్వారం, ఈ కత్యోత ద్వారం, ప్రకాశించే ముఖమనే ఆవిర్ముఖ ద్వారం, అవే 2 కన్నులు. రూపమే విభ్రాజిత దేశము. విభ్రాజితమంటే బాగుగా ప్రకాశింపజేయబడినది అని అర్థం.
ఈ దేహానికి ప్రభువైన జీవుడు నేత్రేంద్రియంతో ఆ ద్వారాల గుండా రూపాన్ని దర్శిస్తున్నాడు. ఆ నేత్రేంద్రియానికే ద్యుమంతుడనే సంకేతం చెప్పబడింది. అంటే ప్రకాశం గలవాడు అని అర్థం. నలిని నాలిని అనే రెండు ద్వారాలే ముక్కుపుటాలు. గంధమందే సౌరభదేశము అంటే సువాసన అని అర్థం. గానేంద్రియమే అవధూతుడనే మిత్రుడు. అవధూత అంటే గాలి వీచటమని అర్థం ఇక్కడ. ఇక ముఖ్యమనే ద్వారమే నోరు. వాగేంద్రియమే విపణుడనే మిత్రుడు కదా. అంతే, విపణుడంటే లోక వ్యవహారం స్థుతి అని అర్థమవుతుంది. రసనేంద్రియమే రసజ్ఞుడనే ఒక మిత్రుడు. అంటే రసజ్ఞుడంటే రుచిని తెలుసుకోవటమని అర్థం. ఈ పరోక్ష కథలో వాగేంద్రియం యొక్క వ్యాపారమైనటువంటి సంభాషణమే అపణుడనేటువంటి ఒక మిత్రుడు. ఆపణం అంటే అంగడి. అంగడిలో లభించే రకరకాల ఆహారాలే బహూధన దేశమని తెలుసుకోవాలి. ఈ దేహానికి ఎడమ చెవి పితృహు అనే ద్వారం, కుడి చెవి దేవహు అనే ద్వారం, కుడి చెవి. మానవుడు కర్మకాండ రూపమైన వేదాన్ని విని కర్మలను ఆచరించి మరణించిన తర్వాత పితృదేవతలు నడిచే మార్గంలో వెళతాడు. ఆ కర్మకాండయే దక్షిణ పాంచాల దేశంగా చెప్పబడింది. జ్ఞానకాండ రూపమైన వేదాన్ని విని ఉపాసనలు చేసే సాధకుడు దేవతలు నడిచే మార్గంలో వెళతాడు. ఈ జ్ఞానకాండమే ఉత్తర పాంచాల దేశంగా చెప్పబడింది. వినటానికి సహకరించే చెవియే శృతధరుడనే మిత్రుడుగా చెప్పబడింది. దేహం క్రింది భాగంలోని జననావయమే ఆసురి అనేటువంటి పశ్చిమ ద్వారం. అది యువతీ సంఘాన్ని అంటే యువతీ సంగమాన్ని కోరుకునే విషయాల పట్ల ఆసక్తి గల వారికి ప్రేమైన గ్రామక దేశం. జననేంద్రియ ద్వారమే దుర్మధుడనే మిత్రుడు. నివృత్తి అనే ద్వారమే విసర్జనేంద్రియానికి ప్రతీక. వైశస్య దేశమే నరకము. వైశస్యం అంటే యాతన అని అర్థం. దీని యందు పాయు అనే విసర్జనేంద్రియమే లుబ్ధకుడు అనే మిత్రుడు. ఇద్దరూ గుడ్డివారంటే జ్ఞానం లేకుండా క్రియ చేయటమే అని అర్థం. వీరిద్దరి రహస్యాన్ని చెబుతున్నాను. వీరిద్దరిని కాళ్ళు చేతులుగా తెలుసుకోవాలి. మానవుడు చేతులతో పనులు చేస్తాడు, కాళ్లతో నడుస్తాడు. అంతఃపురమంటే హృదయం. దానిలో విషూచినుడనే ప్రధాన సేవకుడే మనస్సు. జీవుడు మనస్సులోని సత్వగుణంతో ప్రసన్నతను, రజోగుణంతో ఆనందాన్ని, తమోగుణంతో మోహాన్ని పొందుతూ ఉంటాడు. పురంజనియే బుద్ధి. బుద్ధి కలలో వికారాలను పొందుతూ ఉంటుంది. జాగ్రత్తలో ఇంద్రియాలయందు వికారాలను కలిగిస్తూ ఉంటుంది. బుద్ధి యొక్క సత్వరజస్తమో గుణాలు వివేకం లేకపోవటంతో ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. అప్పుడు ఆత్మ వాటితో కలిసిపోయినట్లుగా ఉంటుంది. ఆ కారణంతో ఆత్మ కేవలం సాక్షిగా ఉన్నా కూడా బుద్ధి ఏ ఏ వికారాలను పొందుతుందో ఆత్మ కూడా ఆయా వికారాలని పొందుతున్నట్లుగా కనిపిస్తుంది. శ్రీకృష్ణాయ నమః.